ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు మాట చేస్తే. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. హాయ్ మామ, మనం ఊరి బయట లారీ నాపి నింజా పని చేసే వాళ్ళను చాలా మందినే చూసుంటాం. కానీ దానికి మించిన నింజా పని మన యూట్యూబ్ లోనే జరుగుతుంది. అదే ప్రమోషన్స్ పేరుతో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకున్న నింజా బుద్ధిని బయట పెడుతూ ఉంటారు కొంతమంది యూట్యూబర్స్. వాళ్ళనే మనం ఈ వీడియోలో మింగబోతున్నాం. షేక్ ఆడిస్తాను రా. వాళ్ళలో ఫస్ట్ ఉండేదే ఈ సన్నీ యాదవ్ భయ్య. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడు 1,96,000 అయితే సంపాదించేసిన చూసారు కదా మనకి. ఈ భయ్య చేసే ప్రమోషన్ ఓ రేంజ్ లో ఉంటది మామ. కెమెరా కొనడానికి పోయి డబ్బులు తక్కువైనాయి అనేసి అప్పటికప్పుడు 5 సెకండ్లలోనే 5 సెకండ్లు మామ తన వ్యూవర్స్ ని తన సబ్స్క్రైబర్ ని ఎర్రి పువ్వుల్ని చేస్తూ ఉంటాడు. అది నమ్మి చాలా మంది మోసపోతున్నారు. అది వీడికి సంబంధం లేదు. వీడి ప్రమోషన్ జరిగిందా లేదా, వీడికి వ్యూస్ వచ్చాయా లేదా, ఆ తర్వాత వీడికి లెక్క అందిందా లేదా, అంతే. వీడి సబ్స్క్రైబర్స్ వీడి వ్యూవర్స్ ఎక్కడైనా మొట్ట గుర్తుని పోయింది, వీడికి సంబంధం లేదు. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఇలాంటి నింజా పనులు నువ్వు ఆపేయని ఈ సన్నీ యాదవ్ భయ్యకు చాలా మంది రిక్వెస్ట్ చేశారు. కామెంట్ లో కానీ వేరే యూట్యూబర్స్ కానీ చాలా మంది చెప్పారు ఇది చేయడం చాలా తప్పు, నువ్వు ఇలా చేస్తున్నావు తర్వాత బాధపడతావు అని. వినరు, మేము వినము. ఎందుకంటే మేము మొట్ట గుడిసిపోయిందే కాకుండా వేరే వాళ్ళని కూడా మొట్ట గుడిపించే వరకు మేము ఆగం. మనకి ఇప్పటికీ వెలుగులోకి వచ్చింది సన్నీ భయ్య ఇంకా మన లోకల్ బాయ్ నాని. వీళ్ళు చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలా మంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం జరిగింది. ఇద్దరే కాకుండా ఇంకా చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు భయ్య. వాళ్ళే వీళ్ళు. వీళ్ళు చెప్పే ఫ్యాక్ట్స్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉండదు. ప్రతిదీ కూడా చాలా జెన్యున్ గా పర్ఫెక్ట్ గా చాలా అద్భుతంగా మనకు కళ్ళకు కట్టినట్టు వీళ్ళైతే ఫ్యాక్ట్స్ అయితే చెప్తారు. అందుకే మనం వాళ్ళ వీడియోస్ కి మనం అంతలా అడిక్ట్ అనేది అయిపోతాం. ఆ అడిక్ట్ అయిన వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. ఎందుకంటే నేను కూడా ఈ 2 ఛానల్స్ ని కూడా ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతున్నానండి. కానీ వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారంటే వీళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే అవ్వకపోతారు భయ్య. ఎందుకంటే వీళ్ళు కూడా నిజంగా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు. ఈ కాంట్రవర్సీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు. సో అందుకనే వీళ్ళ పేరు అనేది ఎక్కడ బయటికి రావడం లేదు. సరే, కొంతమంది చేశారంటే వాళ్ళు నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి చేశారు అనుకొని వాళ్ళు ఏదో వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకుంటుంటారు. ఎక్కడ బయట కలిసినా కూడా వాళ్ళకి వాళ్ళు అలా చెప్పుకుంటుంటారు. కానీ వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ కదా, వీళ్ళే చెప్పారు చాలా వీడియోల్లో కూడా. అంటే అది కానీ వీళ్ళే ఇలాంటి పని ఎలా చేశారు అని వీళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళ వ్యూవర్స్ కానీ ఎప్పుడు అడగరు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదానికి వీళ్ళు అడిక్ట్ అయిపోయారు, వాళ్ళ ఫ్యాన్స్ అయిపోయారు, రక్తాలు చిందిస్తారు. ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ కనుక ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నన్ను కింద అమ్మన బూతులు తిట్టుకుంటూ ఉంటారు. అది నాకు నథింగ్. మనం వీడియో పెట్టంగానే మన నోటిఫికేషన్ రాగానే జనాలు పిచ్చి వాళ్ళ మన వీడియోలు చూస్తున్నప్పుడు మనం వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఎంత జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, అందుకనే వాళ్ళంతా అడిక్ట్ అయ్యారు కదా అని వీళ్ళ మైండ్ లో ఉండి వీళ్ళు ఇలాంటి అసలు బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకూడదు. కానీ వీళ్ళు మాత్రం బెట్టింగ్ యాప్ ని వీళ్ళు కూడా చాలా విపరీతంగా స్ప్రెడ్ చేశారు. మామూలుగా కాదు, చాలా వీడియోలు ఉన్నాయి వీళ్ళవి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ప్రతి యూట్యూబర్ కి నేను చెప్తున్నాను, ఆల్రెడీ మీకు యూట్యూబర్ లో ఎంతో కొంత మనీ అనేది వస్తుంటది. అది కాకుండా మామూలుగా వేరేవి ఏదైనా ప్రమోషన్స్ అయితే మీరు చేసుకుంటూ ఉంటారు. కానీ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోషన్ చేసుకుంటే మీకు రూపాయి అనేది ఎక్కువనే వస్తుంది. ఆ రూపాయి కోసం మీరు ప్రకృతి పడి మీ వ్యూవర్స్ ని మీ సబ్స్క్రైబర్ ని మీరు మాత్రం మొట్ట ఉడిపిస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేదో సినిమాలో డైలాగ్ ఉండదు, నలుగురిని మోసం చేస్తే కాస్తో కూస్తో బాగుపడతావు, అదే నిన్ను నువ్వు మోసం చేసుకుంటే మొట్ట ఉడిసిపోతావు అని. ఈ బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళు కూడా అదే భయ్య, సేమ్ టు సేమ్ లెక్క. ఎప్పుడో ఒకసారి వీళ్ళ బండారం అనేది బయటపడుతుంది, ఎప్పుడో ఒకసారి వీళ్ళకు తగిన శాస్త్రం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. చూడు నాయన, కొట్టుకో కానీ బలిసి కొట్టుకోకుండా ఆయన రట్ట గుడిసిపోతావు. వీళ్ళే కాకుండా ఇంకా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళు అంతా ఆపేసి అన్ని మూసేసి సక్రమంగా నార్మల్ గా మీ వీడియోలు మీరు చేసుకుంటూ ఏదైనా మంచి ప్రమోషన్స్ ఏమైనా ఉంటే అవి చేసుకోండి. అంతే తప్ప బెట్టింగ్ యాప్ జోలికి పోతే మాత్రం
నా ఛానల్లో ఖచ్చితంగా మీ వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని నా ఛానల్లో మింగడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో నన్ను మింగండి, నేను మాత్రం మింగడం ఆపను. ఇది మాత్రం పక్కావయ్యా. ఇక్కడి వరకు మీరు వీడియో చూశారంటే మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేస్తున్నామా, ఎందుకంటే కౌంట్ చాలా తక్కువ ఉంది, చాలా అంటే చాలా తక్కువ ఉంది. వీడియో అయిపోయింది కాబట్టి ఎవరి పని ఆడు దేక్కోండి. నాకు చాలా పని ఉంది మామ, పోయి పని చూసుకోవాలి. ఏదో టైం దొరికింది కదా అనేసి మధ్యలో వీడియో చేశాను. సో ఎవరి పని ఆడు చేసుకోండి. అనవసరంగా కొత్త యాప్లో జొలిపోకుండా హ్యాపీగా చదువుకోండి, పని చేసుకోండి. బాయ్ బాయ్.